హలో రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరెంట్ అఫేర్స్. ఏంటి కరెంట్ అఫేర్స్ అంటే భయం ఉందా? ఇంకా భయం ఉందా? అయితే ఇంకెందుకు భయం? ఈ క్లాస్ విన్నాక అప్పుడు కింద కమెంట్ చేయి, భయం ఉందా లేదా. ఇక సోది లేకుండా నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తున్నా. చలో, మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే థ్వైట్స్ గ్లేషియర్. పేరు థ్వైట్స్ గ్లేషియర్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ గ్లేషియర్ అనే టాపిక్ మీకు ఎక్కడికి తీసుకెళ్తుంది? మిమ్మల్ని జాగ్రఫీకి తీసుకెళ్తుంది, అవునా కాదా? సో జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ అండ్ దట్ ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఎస్, చూద్దాం. థ్వైట్స్ గ్లేషియర్ ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇది మనకి భూమిని మనం చూసుకుంటే పైన పార్ట్ని మనం ఆర్కిటిక్ అంటాం, కింద పార్ట్ని అంటార్కిటిక్ అంటాం. ఈ అంటార్కిటిక్ని మళ్ళీ మనం కట్ చేస్తే ఇది ఈస్టర్న్, ఇది వెస్టర్న్. ఈ వెస్టర్న్ పార్ట్లో మనకి థ్వైట్స్ హిమాలయన్ కనబడుతుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఇది ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇవి చూడండి, మనకి ఫ్లోరిడా లాంటి దేశం కానీ, అదేవిధంగా గ్రేట్ బ్రిటన్ లాంటి దేశాలు కానీ, ఇవి ఏ సైజులో అయితే ఉంటాయో అంత పెద్ద సైజులో ఈ ఒక్క హిమనదం అంటే మొత్తం ఈ కొండలు కూడా మంచుతో మనకు కప్పబడి ఉంటాయి. అంత పెద్ద సైజ్ అండి ఇది. ఇది చాలా దారుణంగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఊహించినంత స్పీడ్గా ఇది ఇప్పుడు కరిగిపోతుంది. ఇది కరిగిపోతే మరి థింగ్ ఏంటి? క్లైమేట్ చేంజ్ కాదా? ఎన్వైర్న్మెంట్ డిస్టర్బ్ కాదా? అదే మన స్టోరీ. ఇప్పుడు మీరు నేను ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ అవుతాం ఖచ్చితంగా. ఇది మనకి ఇది ఇది వాళ్ళ ప్రాబ్లం, వీళ్ళ ప్రాబ్లం కాదు, మనందరి ప్రాబ్లం, నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం, మనందరి ప్రాబ్లం ఇది. ఇది కానీ జరిగితే ఏమో తెలుసా? ప్రపంచంలో సముద్రాలు మొత్తంగా 4% ఇప్పుడు హైక్ అవుతాయి. 4% ఇప్పుడు హైక్ అవుతాయి. 4% హైక్ అవుతే మన దేశంలో కొన్ని తీర ప్రాంతాలు అవి మొత్తం మునిగిపోతాయి. తువ్వాలు లాంటి దేశాలు అయితే ఇప్పటికే ఆ దేశాలు వదిలిపెట్టి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇది జరిగేది. అందుకే ఇది గ్లోబల్ థ్రెట్ రా సామి అని ఇప్పుడు మనకి ఇది కరెంట్ అఫేర్స్లో వచ్చింది. దట్స్ ఇట్, ఇంతే. ఇంతకుమించి ఇంకెక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇది అంటార్క్టిక్కి సంబంధించిన దాంట్లో ఒక థింగ్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇంకాస్ అంటే పెద్ద గుర్తుపెట్టుకోండి ఏం లేదు, సింపుల్ అబ్రివేషన్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఓకేనా? ఇది చూడండి, ఇంకాస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఓషన్ అంటే ఏంటి? సముద్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇది ఇప్పుడు పాస్ చేస్తుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకి సునామీల ఇన్ఫర్మేషన్ ముందస్తుగా వస్తే చాలా బాగుంటుంది కదా. సో అలాంటిది హిందూ మహాసముద్రాన్ని ఆనుకున్న సుమారు ఒక 28 నేషన్స్కి ఇది 10 నిమిషాల ముందు సునామీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అండ్ ఏ టైంలో ఓషన్ ఎలా ఉంది, దాని రియాక్షన్స్ ఏంటి, అవన్నిటి గురించి ఇది మాట్లాడుతుంది. ఇది మనకి 1999లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఏర్పడ్డది. ఇది ఎక్కడుందో కాదు, తెలంగాణలో హైదరాబాద్లో లొకేట్ అయింది. ఓకేనా? తెలంగాణలో హైదరాబాద్లో లొకేట్ అయింది. ఓకే, ఇది యుఎన్ఓలో కూడా అంటే ఓషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా ఇది ఒక మెంబర్గా మనం దీన్ని చూసుకోవచ్చు. ఎందుకు న్యూస్లో ఉందంటే ఒక 3 ఇనిషియేటివ్స్ వచ్చినాయి. ఆ ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెల్లీ ఏఐఐపి అని ఒక యాప్, సముద్ర 2.0 అనే 2 యాప్స్, దాంతోపాటు సివాస్ అని ఒక ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చింది. సరేనా? మరి ఆ ఇనిషియేటివ్స్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెల్లీ ఏఐఐపి అంటే ఏంటంటే జెల్లీ ఫిష్ అగ్రిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ పోర్టల్. అంటే జెల్లీ ఫిష్ల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, మరి అవి ఏ లెవెల్లో చనిపోతున్నాయి, మరి ఆ సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. మరి సముద్ర 2.1 అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఏ టైంలో మీరు సముద్రాలకు వెళ్ళాలి, ఏ టైంలో మీరు వేట చేయాలి, ఏ టైంలో మీరు ఎలా ఉండాలి, ఆ ముందస్తు హెచ్చరికల సమాచారం మొత్తం కూడా ఈ యాప్ ఇచ్చేస్తుంది. మరి మూడోది సివాస్ అంటే ఏంటంటే స్వెల్ సర్జ్ ఇనండేషన్ వల్నరబిలిటీ అడ్వైజరీ సిస్టమ్. అంటే ఎప్పుడు ఒక సిచ్యువేషన్ అనేది వల్నరబుల్గా మారుతుంది, అంటే హానికరంగా ఏ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుందని చెప్పడానికి. ప్రస్తుతం ఇది కేరళలో మనకి యాక్టివ్ మోడ్లో ఉంది ఇలాంటి ఇనిషియేటివ్. ఓకేనా? సో ఇది తీర ప్రాంతం ముప్పును ముందస్తు హెచ్చరిక ఇచ్చే సేవ. ఇది ప్రస్తుతం కేరళ తీరంలో ఉప్పెన, వరద సంఘటనల మీద ముందస్తు హెచ్చరికలు అందించడానికి రూపొందించబడింది. ఇవన్నీ కూడా మనకి మల్టీ లాంగ్వేజ్లో అందిస్తున్న బులెటిన్స్గా మనం చూసుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్లో మనకి ఇంకాస్ అనేది న్యూస్లోకి వచ్చింది. 1999లో ఎస్టాబ్లిష్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద రన్ అవుతుంది. హైదరాబాద్లో, తెలంగాణలో ఇది లొకేట్ అయినట్లుగా మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇక నెక్స్ట్ చూసుకుంటే నియోఫైట్ ఐడి యాప్. ఇక చూడండి, ఇక్కడ నియోఫైట్ ఐడి యాప్. ఓకేనా? నియో అంటే ఏంటి? కొత్త. మరి ఫైట్ అంటే ఏంటి? మొక్కలు. ఐడి అంటే ఏంటి? గుర్తించాలి. ఓకేనా? గుర్తింపు. యాప్ అంటే ఏంటి? మొబైల్ అప్లికేషన్. మరి దేని గురించి సార్ ఇదంతా? దేని గురించి? ఇన్వేజివ్ స్పీషీస్. ఏంటి? ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఇన్వేజివ్ స్పీషీస్. ఇప్పుడు మీరు చూడండి, సముద్రాల్లో కానీ చెరువుల్లో కానీ
గుర్రపు డెక్క, హ్యాసంత్ అని ఒక మొక్క ఉంటుంది, అది ఒక్కటి రావడం పాపం ఆ చెరువు మొత్తాన్ని కబ్జా చేస్తుంది ఆ మొక్క. మరి చెరువు మొత్తాన్ని కబ్జా చేసినప్పుడు మన బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఒకటి ఉంటుంది. అంటే నీళ్ళల్లో ఏ చేపలు ఎంత ఆక్సిజన్ తీసుకోవాలి, ఏ మొక్కలు ఎంత ఆక్సిజన్ తీసుకోవాలని ఒకటి ఉంటుంది. దాన్ని మొత్తాన్ని ఇదే లాగేసుకున్నప్పుడు మరి మిగతా వాటికి పరిస్థితి ఎట్లా? దాన్ని మనం ఇన్వేజివ్ స్పీసీస్ అనే పేరుతో పిలుచుకుంటాం. అలాంటి ఇన్వేజివ్ స్పీసీస్ ఏదైనా ప్లేస్లోకి వచ్చిందంటే దాన్ని ఈ మొబైల్ అప్లికేషన్ డిటెక్ట్ చేస్తుంది. మొబైల్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా మనం ఫోటో తీస్తే దాన్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసినాక అప్పుడు సమాచార బృందం వచ్చేసి వాటిని తొలగిస్తారు అన్నట్లుగా. ఓకేనా? సో ఇది మనకి ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే కేరళ రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? కేరళ రాష్ట్రంలో దీన్ని ఎవరు తీసుకొచ్చేసారంటే మలబార్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి లోకల్ కమ్యూనిటీస్ని ఎనేబుల్ చేసే విధంగా ఉంటుంది, వాళ్ళందరూ ఎంగేజ్ చేస్తుంది ఇది. దీంట్లో మనం వాడిన ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే యోలో V11 మెషిన్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ని దీంట్లో యూజ్ చేయడం జరిగింది. దీంట్లో జియోస్పేషియల్ డేటాని మనం వాడుతూ ఏ ప్లేస్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఏంటి సంబంధించిన విషయాలని మనం చూసుకుంటాం. అండ్ ఇది మనకి ఇంగ్లీష్ అండ్ మలయాళం ఈ 2 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఒక రియల్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ మ్యాప్గా దీన్ని మనం చూసుకోవచ్చని కేరళ గవర్నమెంట్ మన భారతదేశానికి చెప్పడం వల్ల ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? నియోఫైడ్ ఐడి అంటే దాన్ని బట్టి పట్టకండి, కాస్త దాన్ని వివరించి చెప్పండి, దట్స్ ఇట్, సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది ఒక పేపర్ కట్టండి. ఇది మనకి 99.99 కాదండి, 100% ఇది రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో కనబడుతుంది. ఇది నా మాట, ఇది మీ శ్రవణ్ సార్ మాట, గుర్తుపెట్టుకోండి. కనబడకపోతే ఆ రోజు వచ్చి నాతో మాట్లాడండి. ఓకేనా? జనరల్గా మనకి ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 28లో ఒక రాజ్యాంగబద్ధ బాడీ ఉంటుంది. బట్ ఇది ఇచ్చే సలహాలు మాత్రం దోస్ ఆర్ అడ్వైజరీ, అవి సలహాపూర్వకం మాత్రమే. వీటి ప్రతిపాదనలు, వీటి సిఫార్సులు ఇక చూడండి. మనకి అరవింద్ పనగరియా ప్రెజెంట్ 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనం అడుగుపెట్టినాం కదా. సో వీళ్ళు ఇచ్చిన ఆ థింగ్స్ ఏంటి, ఆ సిఫార్సులు ఏంటనేది మనం చూసుకుందాం. బడ్జెట్ సెషన్ ప్రకారంగా కేంద్రం వసూలు చేసిన ఆ పన్నుల్లో రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలన్నది వీళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన. ఇంతకుముందు కొన్ని గ్రాంట్స్ ఉండేవి, ప్రత్యేక గ్రాంట్లు కానీ, సో ఇలాంటి కొన్ని గ్రాంట్స్ని ఈసారి ఇది కట్ చేసింది. ఎందుకు కట్ చేసిందంటే ఇంకొకసారి ఏ రాష్ట్రం కూడా గ్రాంట్ల కోసం వెయిట్ చేయొద్దు, ఏ రాష్ట్రం తన పనితీరుని మెరుగుపరుచుకొని తనే డబ్బులు సమకూర్చుకోవాలి అని తీసుకొచ్చారు. ఓకేనా? సరే చూసుకుందాం అది ఏంటన్నది. సో ఈ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని మళ్ళీ మనం డీటెయిల్గా ఒక వీడియో చేసుకుందాం. ఇప్పుడైతే ఇది ఎంత కావాలో అంతే నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మేజర్గా 3 రకాల గ్రాంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అని, రెండవది రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ అని, మూడవది రంగాల వారికి ఇచ్చే గ్రాంట్లని. ఈ గ్రాంట్లని ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే పన్నుల వాటా, అంటే కేంద్రం వసూలు చేసిన పన్నుల్ని ఎంత మేరకు పంచాలి, ఏ ప్రాతిపదికన పంచాలి అని ఒక థీమ్ తీసుకొచ్చారు. ఆ ప్రాతిపదిక ఏంటో నేను మీకు చూపిస్తా. ఈ టేబుల్ మాత్రం మీరు బట్టి పడతారా, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు కానీ చెప్తున్నా. ఓకేనా? నంబర్ 1 అంశం ఏంటంటే జనాభా, పాపులేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇంతకుముందు 15th ఫినాన్స్ కమిషన్ ఈ పాపులేషన్కి ఎంత ఇచ్చేదంటే 15% ప్రియారిటీ ఇచ్చేది. ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 17.5 ప్రియారిటీ ఇస్తుంది. 17.5 అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి రాష్ట్రానికి ఎక్కువ పాపులేషన్ ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ డబ్బులు ఇవ్వాలి. బాగానే ఉంది కదా. మరి ఒకటి చెప్తా. ఇప్పుడు మనకి తెలంగాణ, ఏపీలో ప్రతి ఇంటికి ఒక్కరు లేదా 2 పిల్లలు ఉంటారు. మరి బీహార్, యూపీకి వెళ్ళండి 5, 6, 7. మరి మనమేమో ఇన్ని ప్రయత్నాలు చేసి జనాభాను తగ్గించినాం. మరి వాళ్ళేమో ఎలాంటి ప్రయత్నాలు చేసుకుని జనాభాని పెంచుతున్నా పోతున్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తావా, కష్టపడి తగ్గించిన మనకి ఎక్కువ డబ్బులు ఇస్తావా? మనకే కదా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. కానీ జనాభా ఎక్కువ ఉన్నా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నష్టపోతున్నాయి ఈ అంశంలో. ఓకేనా? నెక్స్ట్ డెమోగ్రఫిక్ పనితీరు, అంటే అక్కడున్న జనాభా పనితీరుని ఆధారంగా చేసుకుంటే 15th ఫినాన్స్ కమిషన్ మనకి 12.5 రేషియో ఇస్తే ఇది మాత్రం 10% ఇచ్చింది. అంటే ఈ ఫస్ట్ కేసులో ఇది పెంచింది ప్రియారిటీని, నెక్స్ట్ కేసులో ఆ ప్రియారిటీని తగ్గించింది. ఓకే. నెక్స్ట్ ఏరియా, విస్తీర్ణం. ఒక రాష్ట్రానికి ఉన్న ఏరియా ప్రకారంగా చూసుకుంటే 15th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 15% ఇస్తే మనకి 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని తగ్గించింది. ఓకేనా? నెక్స్ట్ 4th ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రకారం చూసుకుంటే 15th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 10% ఇచ్చింది, 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 10% ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి మార్పులు లేవు. ఓకేనా? మరి 5th తలసరి ఆదాయం అంటే ఏంటి, మనకి పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్కి ఇది ఎంత, మనకి 45% ఇచ్చింది 15th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా జస్ట్ 42.5% ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి తగ్గించింది. ఓకేనా? తర్వాత 6th జీడిపి, అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువ జీడిపి ఇస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఇది ఫస్ట్ టైం
ఇలాంటి థింగ్ని ఇప్పటివరకు తీసుకురాలేదు. సో ఇది రేపు పొద్దున మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. 15th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఇలాంటి థింగే లేదు, కానీ 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 10% దీనికి ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే దేన్ని పెంచిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పాపులేషన్ ఉన్న ఆ రాష్ట్రాల్లో ఆ వెయిటేజ్ని పెంచింది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ పనితీరు కానీ ఏరియా కానీ అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ తగ్గించింది. మరి ఇలాంటి దాన్ని మార్చిన థింగ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ మాత్రం మార్చలేదు. కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే జీడిపి పనితీరుని ఇక్కడ కొత్తగా తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది రేపు పొద్దున మిమ్మల్ని ఎగ్జామ్స్లో 100% అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ ఆపరేషన్ కియా. కియా అంటే మళ్ళీ కార్లు అనుకోకండి, ఆపరేషన్ కియా వేరు, ఆ కియా వేరు. సో ఆపరేషన్ కియా ఏంటంటే ఉదంపూర్లో మనకి బసంత్గఢ్ అనే ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో తలదాచుకున్న ఉగ్రమూకల్ని దొరకబట్టి వాళ్ళని కౌంటర్ అటాక్ చేయడమే దీనికి సంబంధించిన విషయంగా మనం చూసుకోవచ్చు. ఓకేనా, దీన్నే మనం ఆపరేషన్ కియా అంటున్నాం. ఆపరేషన్ కియా అంటే ఏంటంటే సో జిల్లాల అంతటి వారి కదలికలను నిరోధించడం మరియు పౌర ప్రాంతాలను రక్షించడం ద్వారా చొరబడిన ఉగ్రవాదులను ట్రాక్ చేసి నియంత్రించి వాళ్ళని నిర్మూలించడం. ఓకేనా, సో సింపుల్. ఆపరేషన్ కియా అంటే ఏంటంటే ఇక మన వాళ్ళందరూ ఈ తలదాచుకున్న ఉగ్రవాదాన్ని దొరకబట్టి వాళ్ళని ఎక్కడెక్కడ సీజ్ఫైర్ చేసేసారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. మరి జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఉదంపూర్ అంటే మరి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన కొన్ని థింగ్స్ చూసుకుందాం. జమ్మూ కాశ్మీర్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, శ్రీనగర్ ఒక క్యాపిటల్, తర్వాత వింటర్లో చూసుకుంటే జమ్మూ ఒక క్యాపిటల్. మరి మొత్తంగా ఇది ఎన్ని డిస్ట్రిక్ట్స్ మనకి 20 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఒకప్పుడు స్టేట్గా ఉంటుంది కదా, మనకి 2019 అక్టోబర్ 31 నాడు దీన్ని యూటీగా మార్చడం జరిగింది. ఎందుకు? ఆర్టికల్ 370 రద్దు తర్వాత అలాంటి విషయాలు జరిగినాయి. ఇక్కడ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటే మనోజ్ సిన్హా గారు, సీఎం చూసుకుంటే మనకి ఒమర్ అబ్దుల్లా, ఇతను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క దాని నుంచి గెలిచిన వ్యక్తి. మరి ఇక్కడ లెజిస్లేచర్ చూసుకుంటే మొత్తం మనకి 90+5 సీట్స్ కనబడతాయి. రాజ్యసభ 4 ఎంపీ సీట్స్, లోక్సభ 5 ఎంపీ సీట్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ సభాసార్ ఇనిషియేటివ్. ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం సభాసార్ గురించి, మళ్ళీ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే సభాసార్ గురించి మాట్లాడే ముందు నేను మీకు గ్రామ పంచాయతీల గురించి మాట్లాడాలి. ఓకేనా, గ్రామ పంచాయతీ ఈ పదం విన్నప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలి తెలుసా? 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 గుర్తు రావాలి. 73rd దేని గురించి మాట్లాడుతుంది? గ్రామ పంచాయతీ. 74th మున్సిపాలిటీ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సరే. మళ్ళీ మనకి ఏప్రిల్ 24న ప్రతి సంవత్సరం మనం గ్రామ పంచాయతీ దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు ఇవన్నీ కూడా మనం గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్టికల్స్ చూసుకుంటాం. ఇందులో ఆర్టికల్ 243Aని మనం గ్రామ సభగా ఇక్కడ పిలుచుకుంటాం. ఓకేనా, గ్రామ సభ నిర్వచనం. గ్రామ సభలో ఎవరెవరు మనకి మెంబర్స్ అంటే గ్రామంలోని ఓటర్లందరూ కూడా దీంట్లో మెంబర్స్గా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది, గ్రామంలోని ఓటర్లందరూ కూడా. ఓకేనా, మరి ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చిందంటే సభాసార్ అనేది ఇది ఒక ఏఐ టూల్ అన్నట్లుగా, ఇది ఒక ఏఐ టూల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పంచాయత్ సెక్రటరీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ గ్రామ స్వరాజ్లో ఇలా మనకి ఈ సభాసార్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఇక్కడ వీళ్ళందరూ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వాయిస్ అనేది మనకి టెక్స్ట్ రూపంలో వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా మనకి టెక్స్ట్కి వస్తుంది. అలా టెక్స్ట్కి వస్తే మనకి ఏం జరుగుతుంది? గ్రామ సభలో ఏం మాట్లాడారు, ఏం తీర్మానం చేశారు, దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ వస్తే రావా? అవి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ సభాసార్లో మొత్తంగా 1,11,000 గ్రామ పంచాయతీలు ఈ సభాసార్లో మిళితం అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ సభాసార్ని స్టార్ట్ చేసిన మినిస్ట్రీస్ ఎవరైనా అడుగుతారు రేపు పొద్దున మనని. ఎవరంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ డెవలప్మెంట్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. ఈ ఇద్దరు మినిస్ట్రీస్ ప్రకారంగా ఇది లాంచ్ అయింది. దీనిని మనకి మల్టీ లాంగ్వేజ్లో అందిస్తున్న ఆ ఏఏ టూల్ పేరు ఏంటంటే భాషిని అనే ఒక ఏఏ టూల్. ఇది ఎట్లా వచ్చిందంటే ఇండియా ఏఏ మిషన్ ప్రకారంగా మన దేశంలో ఈ భాషిని ఏఏ టూల్ని మనం వాడుకోవడం జరిగింది. సో ఇది గాయస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుంటాం. దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ఖుదా హాఫిజ్.